హాయ్ అండి అందరికీ. గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను. సో, ఫస్ట్ ఏం చేయాలంటే మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చాం కదా! ఆ వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ప్రింటౌట్ తీసి పక్కకు పెట్టండి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, మనము వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలో, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో వాళ్ళిచ్చారు. దాన్ని ప్రింటౌట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ ఫార్మ్స్ ఫిల్ చేయండి. ఫస్ట్ చెక్ లిస్ట్ ఉంటుంది. చెక్ లిస్ట్ తర్వాత అసెస్టేషన్ ఫార్మ్ ఉంటుంది అందులోనే. ఇంకొకటేంటంటే మెడికల్ సర్టిఫికేట్ రిలేటెడ్ ఫార్మ్ ఉంటుంది. ఇందులో ఇచ్చిన సర్టిఫికేట్స్ ఉన్నాయి గదా! సెల్ఫ్ డిక్లరేషన్ ఫర్ హిందూ అనేసి అదొకటి, అన్‌ఎంప్లాయీ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మనం జస్ట్ ఫిల్ చేయడమే. ఫిల్ చేసి ఆహ్, అటెస్టేషన్ ఇప్పించాలి. సో, అది మీరు ప్రింటౌట్ తీసుకున్న తర్వాత ఫిల్ చేయండి. ఫిల్ చేశాక గెస్టెడ్ సైన్ చేయించండి. గెస్టెడ్ ఆఫీసర్స్ అంటే ఎవరంటే డిగ్రీ కాలేజ్‌లో కానీ, స్కూల్స్‌లో హెడ్ మాస్టర్స్ కానీ, డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్, గవర్నమెంట్ ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్స్ ఉంటారు కదా! వాళ్ళు. నేనైతే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ చేత చేయించాను. మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపిస్తే వాళ్ళు సైన్ జేస్తారు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంకొకటేంటంటే హెల్త్ సర్టిఫికేట్ తీసుకోమన్నారు కదా! మెడికల్ సర్టిఫికేట్. మెడికల్ సర్టిఫికేట్ అనేది ఎవరైనా సర్జన్ దగ్గర తీసుకోవాలి. సో, నేను సర్జన్ దగ్గర తీసుకున్నాను. అండ్ లిస్టొచ్చేసి ఫస్ట్ చెక్ లిస్ట్ ఈ ఫార్మాట్‌లో వాళ్ళకి మనం సబ్మిట్ చేయాలి. మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ లిస్ట్. మరి అప్లికేషన్ ఫార్మ్ ఎలా అంటే ఆల్రెడీ ఇది కూడా వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా ఉంటుంది మనకి. వెళ్లి సెర్చ్ చేస్తే దొరుకుతుంది. సో, అప్లికేషన్ ఫార్మ్ అనేది 2 జిరాక్స్ కాపీస్ అడిగారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి హాల్ టికెట్. ఫోర్త్ వన్ ఏంటంటే ఎస్ఎస్‌సి ఆర్ 10థ్ మెమో మార్క్స్ మెమో ఉంటుంది కదా! దాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్‌లో డిగ్రీ మార్క్స్ మెమో పెట్టాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ పెట్టాలి. కాన్వకేషన్ సర్టిఫికేట్ పెట్టాలి. విత్ స్టడీ కండక్ట్. ఓకేనా? అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా! ఎక్కువ వాళ్ళు వెరిఫికేషన్‌లో స్టడీ సర్టిఫికేట్స్‌నే బాగా చూస్తున్నారు. సో, ఇది కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఆర్ ఎస్సీ, ఎస్టీ ఆర్ బీసీ విత్ నాన్ క్రిమీ లేయర్ ఈ సర్టిఫికేట్ పెట్టాలి. సో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ వన్. అండ్ నైన్త్ వన్ వచ్చేసి ఎక్స్ సర్వీస్. 10థ్ వచ్చేసి స్పోర్ట్స్. 11థ్ వన్ ఏంటంటే మెడికల్ సర్టిఫికేట్. ఏ పోస్టులకంటే 94 అండ్ 95 పోస్టుల కోసం. అండ్ 12థ్ వన్ వచ్చేసి ఎన్ఓసీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. 13థ్ వన్ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ అన్‌ఎంప్లాయీ సెల్ఫ్ డిక్లరేషన్. డిక్లరేషన్ ఏంటంటే ఏం లేదు, మన డీటెయిల్స్ మనం ఇచ్చేసి, మన సైన్ చేసి ఇస్తే అదే సెల్ఫ్ డిక్లరేషన్ అవుతుంది. అండ్ 14థ్ వన్ ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫర్ హిందూ. సేమ్ ఆ ఫామ్‌లో ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇవ్వడమే. అండ్ 15థ్ వన్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్. మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చాం కదా! దాని ప్రింటౌట్ 15 ఆర్ 16 పేజెస్ ఉంటుంది. సో, అది. అండ్ 16థ్ వన్ ఏంటంటే గెస్టెడ్ ఆఫీసర్స్ అటెస్టేషన్. ఇది కూడా 2 జిరాక్స్ కాపీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఈ గెస్టెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ అనేది ఆ 2 జిరాక్స్ కాపీస్ మనం డీటెయిల్స్ ఫిల్ చేస్తాం కదా! ఫిల్ చేసిన తర్వాత గెస్టెడ్ ఆఫీసర్ సైన్ చేయించి వాళ్ళకి మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇది ఈ ఫార్మాట్‌లోనే నేనిక్కడ రాసాను కదా! సేమ్ ఈ ఫార్మాట్‌లోనే మనం వాళ్ళకి సబ్మిట్ చేయాలి మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా. సో